హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో బాండ్లీలో మనం ఎలా చికెన్ బిర్యానీ చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక బాండ్లీ తీసుకొని అందులోకి 5 పచ్చిమిర్చి, హోల్ మసాలాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. స్పైసెస్ అనేవి ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకున్నాను, టమాటోస్ 2 వేసుకున్నాను. ఇలా ఆయిల్ బయట వచ్చేదాకా మనం టమాటోస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కేజీ చికెన్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు చికెన్ వేసిన తక్షణమే మనము కారం, పసుపు ఇంకా సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. వేసి ఒకసారి మంచిగా బాగా మిక్స్ చేయాలండి. ఈ ఉప్పు కారం అనేది చికెన్కి బాగా పట్టనివ్వాలి. ఇప్పుడు మనం ఇలా స్లో మీడియం ఫ్లేమ్ అనేది రెడ్యూస్ చేసుకొని మంట తక్కువగా పెట్టుకొని ఇంకోసారి బాగా కలపాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే పొయ్యి మీద అడుగంటిపోతుంది. స్టవ్ పైన చేసినట్లయితే ఈజీ ఉంటుంది, బట్ పొయ్యి పైన చాలా కష్టం అండి. నేను ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకు కానీ యాడ్ చేసుకుంటా ఉన్నాను. వేసి ఇప్పుడు దీన్ని ఇంకోసారి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఏదైనా టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అది ఒక 80% అయిన తర్వాత బాయిలింగ్ అనేది అప్పుడే మనం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను, ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. కొంచెం మనకి ఎసురు మరగాలండి, సో లిడ్ క్లోజ్ చేసి పెట్టాను 5 మినిట్స్. ఇప్పుడు ఎసురు మరిగిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టి నానబెట్టుకున్నటువంటి బియ్యం ఇందులో యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. మనం లిడ్ క్లోజ్ చేసే ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదన్నీ బియ్యం అనేది. ఇప్పుడు ఇంకోసారి మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ దాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బిర్యానీ అనేది ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ కడాయి బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ టేస్టీ బిర్యానీని మనం కొంచెం క్యాష్యూస్, టమాటో, ఆనియన్ ఇంకా పెరుగు, దోసకాయతో పెట్టుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.